అసలు నేను నీ జీవితంలోనే లేనా? జీవితంలో లేనోళ్ళు నా లెక్కల్లో కూడా లేనట్టే. భారతి, భారతి, ఇన్నాళ్ళు ఎవరో చేసిన నేరమన్నావు గాని నీవాళ్లే నిన్ను నిలువెల్లా ముంచారు కదమ్మా. నేనా వరదరాజుల్ని ఎప్పుడూ నమ్మలేదు. కాని భారతి ప్రమాదంలో ఉందని వెళ్ళాను. నన్ను కటకటాల పాల్చేశాడు. కొన్ని రోజుల్లో నువ్వు శిక్షాకాలం పూర్తి చేసుకుని వెళ్ళిపోతావు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అతని ప్రాణం తీసేస్తే ఇక్కడే ఉండాల్సి వస్తుంది కదమ్మా. ఎందుకమ్మా ఆవేశపడతావు? దానికి ఓ కారణం ఉంది. ఏంటది? మెల్లిగా తాగు నాన్న. ఎంత తాగినా ఎక్కట్లేదురా పొడా. నానా 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 మెల్లగా తాగు నాన్న. ఇదేమన్నా వాటర్ అనుకున్నావా అలా తాగిస్తున్నావు? సావిత్రి వచ్చిందన్న భయానికి నా గొంతు ఎండిపోతుండదరా. ఎంత తాగినా ఎక్కట్లేదు. నువ్వు భ్రమపడి భయపడినప్పటి నుండి ఇదే మాట మాట్లాడుతున్నావు నాన్న. లేదా బోడా, ఆ సావిత్రి వచ్చింది. నానా మందేమైనా ఆనందంలో తాగాలి, బాధలో తాగాలి. ఇలా భయపడుతూ తాగితే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇక్కడ ఆయుషే పోతా ఉంటే ఆరోగ్యం ఏందా పోడా? అసలు సావిత్రి అత్తయ్య జైలు నుంచి ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చినా ఊరంతా కూడా కూస్తుంది కదా. లేదా బోడా, సావిత్రిని నేను చూసినాను. నన్ను సంపాలని చూస్తా ఉండాది. పరిణామాలన్నీ చూస్తా ఉంటే నా సావు దగ్గర పడినట్టుండాది. అలా అనుకున్నానా? సావిత్రి అత్తయ్య జైలు నుంచి ఎప్పుడు రావాలి? నిన్నెప్పుడు చంపాలి? అది జరిగే పని కాదు నాన్న. లేదా బోడా, హత్య నేను చేసి అబద్ధం చెప్పి ఆ నేరం తన మీద వేసినాను. ఆ కక్షతో నా ప్రాణం తీయాలనుకుంటుండాది. జైలు నుండి బయటికి రావడానికి సావిత్రి అత్తయ్య భయపడుతుంది నాన్న. ఎందుకంటే గంగకి వాడి చెల్లెలికి ఖైదీలా కనిపించకూడదనేసి అత్తయ్య నిర్ణయించుకుంది. తనలా వస్తుంది. వచ్చినాదబ్బోడా, నా మీద పగ తనను ఎక్కడికైనా వచ్చేలా చేస్తాది. సరే నాన్న, ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీ భయం నిజమా కాదా అని నేను తెలుసుకుంటాను. రేపే కోటగిరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సావిత్రి అత్తయ్య ఉందో లేదో చూసొస్తాను. ఎలా సొత్తావు? ఇప్పుడు నీకు ఉద్యోగం కూడా లేదు కదా. డ్యూటీ చేయకపోయినా అడ్డదారులు తొక్కడం నాకు అలవాటే కదా నాన్న. ఎలాగైనా సరే నేను వెళ్తాను. శివ, నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండే పోలీస్ ఆఫీసర్ లాగా అటు ఇటు పచారులు చేస్తూ ఆలోచించొద్దు. మేమేదో ఖైదీల్లా ఉన్నట్టుంది. ఆలోచిస్తున్నాను బావా. ఆలోచించి ఏదో చెప్తానన్నావు, ఇంతవరకు ఏం చెప్పలేదు. మా పెదనాన్నని చంపడానికి గుడి నుండి అమ్మవారు వస్తారా? అమ్మవారు ఎలా వస్తారు? అమ్మవారు తల్లి ఊరిని చల్లగా చూస్తుందే కాని ఇంటికొచ్చి శ్రేష్ఠులను రక్షించాలని దుష్టులను శిక్షించాలని ఎలా అనుకుంటుంది? మరి మా పెదనాన్న ఎందుకు అలా అన్నాడు? అమ్మవారు వచ్చారు, త్రిశూలంతో పొడవబోయారు అన్నట్టుగా రకరకాలుగా టెన్షన్ పడిపోయాడు. మావయ్య అంత ఈజీగా భయపడే రకం కాదే. మరే కొంపదీసి
మీ అన్నయ్య కలలోకి వచ్చుంటాడా? పట్టపగలే కల్లోకి ఎలా వస్తారు? మనం కూడా వెళ్ళాం కదా, మన గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా. పసుపు లక్ష్మి వచ్చిందని చెప్పాడు. మన ఇంటికి పొద్దున వచ్చిన ఆవిడ మొహానికి కూడా పసుపు ఉంది. ఆవిడే అక్కడికి వెళ్ళిందేమో అని చిన్న డౌట్ ఉంది. ఏయ్, అక్కడికి ఆవిడెందుకు వెళ్తుంది? ఆవిడ ఎంత సున్నితమైన మనిషి. అమాయకత్వం నిన్ను కంటే మానవత్వం ఆమెను కన్నట్టుంది. అంత సాఫ్ట్గా ఉన్న ఆవిడ అలా ఎందుకు చేస్తుంది? నిజమే శివ, అసలు ఏ ఇల్లు లేని భక్తురాలికి శత్రువులు ఎవరుంటారు? నువ్వు చెప్పింది కూడా కరెక్టే బావా. మనం అలా అనుకోవడం పొరపాటే. మరి భ్రమ పడుండొచ్చు అంటారా? భ్రమ పడితే అంతలా టెన్షన్ పడిపోరు. చెమటలు కక్కి కింద పడిపోయి హడావిడి చేసేశాడు. వయసు మళ్ళింది కదా, అందుకే అలా చేసుంటాడు. పులి ముసల్దైనంత మాత్రాన గడ్డి తింటుందా? మాంసమే తింటుంది. అతను పులి కాదమ్మా, తోడేలు. నిజమే బావా, ఆ మాట పులి విందంటే సిగ్గుపడిపోతుంది. మరి ఎవరై ఉండొచ్చు? అదే ఆలోచిస్తున్నాను. అసలు పర్స్లో ఫోటోకి వరదరాజులు మావయ్యకి ఏదో సంబంధం ఉందని వెళ్లారు కదా, దాని గురించి ఆరా తీశారా అన్నయ్య? అవునన్నయ్య, ఆ విషయం మర్చిపోయాం ఈ గొడవలో. ఆ విషయం అడగడానికే వెళ్ళామమ్మా, కానీ అక్కడ చావు అంచుల దాకా వెళ్ళిన వాళ్ళ కేకలు పెట్టేసేసరికి దానికి కారణం తెలుసుకోలేకపోయాం. అయినా ఆయన గురించి ఆలోచించడం ఎందుకన్నయ్యా? మనకేమైనా మంచి చేశాడా? మన మీద ద్వేషమే పెంచుకున్నాడు. అలాంటి వాడు ఏమైపోతే మనకెందుకు? ఆ విషయం గురించి వదిలేయండి అన్నయ్య. అక్కడ నాగవల్లి అక్క బాగుందా అన్నయ్య? ఆ, బాగుందమ్మా. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేనికి చలించకుండా ధైర్యంగా ఉంది. ఈ జైలు నుండి తప్పించుకునే అవకాశమే ఉండదు. అలా జరిగితే జైల్లో ఖైదీ పరారీ అని పేపర్లో వస్తుంది. అలాంటిదేమీ లేకుండా సావిత్రతో వచ్చినట్టు నాన్నకు కనిపించిందంటే ఆమె ఇక్కడ ఉందో లేదో తెలుసుకోవాలి. సార్, ఓపెన్ చేయి. ఈవిడితో పాటు సావిత్రత్త కూడా ఉండాలి కదా, మరి లేదేంటి? అంటే నాన్నని చంపడానికి సావిత్రత్త వచ్చినట్టేనా? హలో సార్, మీరేంటి ఇలా వచ్చారు? పోయినసారి చంద్రగిరి పోలీస్ స్టేషన్కి రావాల్సిన ఫైల్ మీ జైలుకి వచ్చిందండి. మీ జైలుకి రావాల్సిన ఫైల్ మా స్టేషన్కి వచ్చింది. దానికి మీరెందుకు సార్ రావటం? కానిస్టేబుల్ పంపిస్తే సరిపోతుంది కదా. వాళ్ళొక కేసు విషయంలో బయటికి వెళ్ళారు, అందుకే నేనే వచ్చాను. ఏ కానిస్టేబుల్, చంద్రగిరి పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఫైల్ తీసుకురా. ఇదిగోండి మేడం. ఓకే. ఇప్పుడైనా ఈ ఫైల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి సార్. లక్ష్మమ్మ, ఆ పేపర్ ఎటివ్వు. అమ్మా, అబ్బా నడుము నొప్పి. అమ్మా సావిత్రి, ఆ పేపర్ అంటే కొంచెం ఇవ్వమ్మా.
నాన్నని చంపడానికి వచ్చిందని అనవసరంగా కంగారు పడ్డాను. సావిత్రత్తే ఇక్కడే ఉంది. దేవరాజు నన్ను గుర్తుపట్టాడా? వాళ్ళ నాన్నకి చెప్తే పర్వాలేదు గాని నా కొడుక్కి చెప్తేనే సమస్య. చాలా థ్యాంక్స్ అండి. చీకట్లో ఎన్నాళ్ళున్నారో ఏంటో, సాయం అందించడానికి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఆవిడంతే సార్, తనకి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సత్ప్రవర్తన మీద ఎన్నోసార్లు రిలీజ్ అయ్యే అవకాశం వచ్చింది, కానీ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు బయటికెళ్ళనని ఇక్కడే ఉండిపోయింది. పాపం, నీతి నిజాయితీ గల మనిషి అనుకుంటా. అయినా ఆవేశంలో ఏదో నేరం చేసి ఉంటుంది. ఇక్కడే శిక్ష అనుభవిస్తోంది. ఆవిడ అలా కాదు సార్, తన కథంతా వేరు. ఆవిడ గురించి చెప్తే ఒక రోజంతా సరిపోదు. మీ టైం ఎందుకు వేస్ట్ చేయడం? ఇట్స్ ఓకే మేడం. అండి అన్నాడంటే దేవరాజు నన్ను గుర్తుపట్టలేదన్నమాట. అత్త, ఎక్కడ గుర్తుపట్టి మీ వాళ్ళకి చెప్తాననేసి అటు తిరిగి చీకట్లోకి వెళ్ళిపోయావు. గుర్తుపట్టినా కూడా నేను కావాలని అండి అన్నాను. నువ్వెంత జగముండివో నాకు బాగా తెలుసు. నువ్వు బయటికి రావటం కాదు, అట్నుండటే పైకి పంపించాలని మా నాన్న చెప్పాడు. త్వరలోనే పంపిస్తానత్త. నువ్వేమయ్యావో తెలియక నీ కొడుకు గంగ జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. సార్, ఆర్ యూ ఓకే? వస్తాను. సస్పెండ్ అయ్యాక కూడా పోలీస్ యూనిఫామ్లో రావటం మంచిదైంది. లేదంటే సివిల్ డ్రెస్లో ఎందుకొచ్చారు ఏంటి అని ఆరాలు తీసి సస్పెండ్ అయ్యానని తెలిసిపోతే నా మీద చీటింగ్ కేసు పెట్టినా పెట్టొచ్చు. ఎక్కడికమ్మా? దిండ్లు దుప్పట్లు అమ్ముకోవడానికి వెళ్తున్నారులే బావా. నువ్వు నోరు మూసుకుంటావా? లేకపోతే ఏంటి బావా, రాత్రిపూట దిండ్లు దుప్పట్లు తీసుకెళ్లేది బజ్జూడానికి కాకపోతే సావిత్రమ్మ టిఫిన్ సెంటర్లో బజ్జీలు అమ్ముకోవడానికా? నువ్వు మాట్లాడొద్దు అన్నానా? మా చెల్లెలు చెప్తారు. మేము బయటే పడుకుంటామన్నయ్య. బయట చలిగా ఉంది కదా, అయినా మీరెందుకు బయట పడుకోవడం? చలిగా ఉందనే. అదేంటమ్మా, చలిగా ఉంటే ఇంట్లో పడుకుంటారు గాని బయటే పడుకుంటామంటారేంటి? ఈ చలి పూలే గిలిగిలి పెట్టిస్తుందంట కదా అన్నయ్య. నాకు అర్థం కాలేదమ్మా. అదేంటి వదినా, నువ్వు చెప్తే మాకు అర్థమైంది, మా అన్నయ్యకి అర్థం కాలేదు. ఏయ్, ఇదంతా నీ ప్లానేనా? పడుకోవడానికి కూడా ప్లాన్ ఉంటుందా బావా? మరి వాళ్ళ ఇంట్లో పడుకోకుండా బయటికి వెళ్ళి ఎందుకు పడుకుంటారు? అది వాళ్ళ ఇష్టం. వయసులో ఉన్న ఆడపిల్లలు విశాలమైన ప్రపంచాన్ని చూస్తూ కళ్ళు మూసి కలలు కనాలనుకుంటారు. అంతేకాని ఈ ఇరుకు ఇంట్లో అటు ఇటు దొరలడానికి వీళ్ళు లేకుండా ఎందుకు పడుకుంటారు? ఇది ఇరుకిల్లా? నీ నడుమంత పెద్దగా ఉంది. హా, నువ్వు నా నడుం చూసావు కదా? చూసావు కదా? నేనేదో పొరపాటుగా అన్నాను. ఈ మధ్య ఎంత తగ్గాననుకున్నావు? అప్పుడంటే ఇంత తినేదాన్ని, ఇప్పుడు చాలా తక్కువ తింటున్నాను. అవునవును, మధ్యాహ్నం చూశాను కదా, మా చెల్లెళ్ళు 2 ముద్దలు తింటే నువ్వు 4 ముద్దలు తిన్నావు. ఎప్పుడు మీ చెల్లెళ్ళు ఎంత తింటారు, నేనెంత తింటాను, ఇదే ఆలోచన ఉంటుంది తప్ప వేరే ఆలోచన ఉండదా నీకు? మొదలెట్టారా? మేం బయటకెళ్ళి పడుకుంటే నువ్వు సంతోషంగా ఇంట్లో పడుకుంటావనుకుంటే ఈ గొడవేంటి?
అవును కదూ. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి. మీరు బయటకు వెళ్తే తనెందుకు సంతోషపడుతుందమ్మా? అవసరం అలాంటిది. బయట చలి పెరిగే కొద్దీ వేడి కావాలనిపిస్తుందంట. ఇది నేనే చెప్పాను. నువ్వేం చెప్తున్నావో వాళ్ళకేం అర్థమవుతుందో అర్థం కావట్లేదు. అనవసరంగా చిన్నపిల్లల బుర్రలు పాడు చేస్తున్నావు. వాళ్ళు చిన్నపిల్లలా? ఆహాహా ఆహా, వాళ్ళు మహాముదుర్లు. ఆడపిల్లలు అమాయకంగా కనిపిస్తారు కానీ మగాళ్ల కన్నా అడ్వాన్స్గా ఆలోచిస్తారు. ఆ విషయం తెలుసా నీకు? సరే సరే, మీరు గొడవ పడుతుండండి, మేం బయటికెళ్ళి పడుకుంటాం. రండి. పొండి పొండి పొండి. అమ్మా, అలా పంపించేస్తావేంటి? పోనీలే బావా. పాపం, వాళ్ళు చలిలో పడుకుంటారు. ఇంకా 2 దుప్పట్లైనా ఇవ్వాల్సింది కదా. కావాలంటే అడుగుతారులే. అవసరమైతే అర్ధరాత్రి తలుపు తెరుస్తాను, లోపలికొచ్చి పడుకుంటారు. ఏంటో నువ్వు, తెల్లారితే పండగ ఉంది. ఇప్పుడేం పండగ? సంక్రాంతికి ఇంకా టైం ఉంది కదా. రేపు మా చెల్లెలి పుట్టినరోజు, అదే మా అందరికీ పండగ. అబ్బో, ఈ లెక్కన నీకు క్యాలెండర్ అవసరం లేదనుకుంటా. చలికి జలుబు చేస్తే పుట్టినరోజు నాడు నా చెల్లి ఇబ్బంది పడుతుందేమో. అవసరమైతే చేదుకోమని ఖర్చీపిస్తాను, లేదంటే నా కోక పట్టుకుని వెంటే తిరుగుతాను. సరేనా? మెంటల్. బావా బావా, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం కోసం లోపల ఉండనిచ్చామే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. వాళ్ళు గదిలో ఉంటే మనం హాల్లో పడుకున్నామని అన్నయ్య వదినతో సరిగ్గా మాట్లాడేవాడే కాదు. అయినా మాటలతో పనేముంటుంది? ఏయ్, నువ్వు సైలెంట్గా పడుకుంటావా లేదా? అలా అని కాదక్కా. కొంటె చూపులు, సరసాలు, సరదాలు, పాటలు అవి ఇవి ఉంటాయి కదా, అందుకే అంటున్నాను. అన్నయ్య ఫైట్లు చేస్తాడే గాని పాటలు పాడడు. ఆ పాటలు అసలే పాడడు. వదినైనా పాడితే బాగుంటుంది. ఏయ్, సైలెంట్గా పడుకోండే. అమ్మయ్యా. అక్క సాంగ్ వినిపిస్తుంది. ఏయ్, చెవులు మూసుకొని పడుకోండి. అయితే చెవులు మూసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి కళ్ళతో చూస్తాను. అలా అంటే అర్థమేంటక్క? చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు లేకుండా చేస్తానంటుంది. అమ్మో వద్దులే. అందమామ పంచమెట్టి సన్నజాజి బొమ్మ పెట్టి